రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడి 100% నిధులతో కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేసే జాతీయ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల, నిర్లక్ష్యం వల్ల, దోపిడీ కార్యక్రమంలో భాగంగా రివర్స్ టెండరింగ్ అనే డ్రామా ఆడి ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన జగన్ రెడ్డి పరిపాలన జాతీయ ప్రాజెక్టు పోలవరం డ్యాంలో డయాఫ్రమ్ వాల్ విధ్వంసంతో పరిపాలన ముగిసింది. పోలవరం జాతీయ ప్రాజెక్టుకి జాతికి ద్రోహం చేశాడు జగన్ రెడ్డి. బహుళార్థ సాధక ప్రాజెక్టు, మల్టీపర్పస్ ఇరిగేషన్ హైడ్రోపవర్ ప్రాజెక్టు, 960 మెగావాట్లు జల విద్యుత్ ఇచ్చే ప్రాజెక్టు, 50 లక్షల ఎకరాలు డైరెక్ట్లీ ఇండైరెక్ట్ సాగు చేసుకునే అదృష్టం ఉన్న ప్రాజెక్టు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాకముందు కాలువలో తవ్వకాలకే, మట్టి పనులకే పరిమితమైన పోలవరం డ్యామ్ ప్రాజెక్టు పనులు, ప్రాజెక్టులో 5% పనులు ముందుకెళ్ళని రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణం చేయబడ్డ హెడ్ వర్క్స్ కావచ్చు, డయాఫ్రమ్ వాల్ కావచ్చు, అక్కడ జరుగుతూ ఉన్న నిర్మాణాలన్నీ కూడా సుమారు ఈస్ట్ వెస్ట్లో 7 గ్రామాలు డ్యామ్ సైట్లో ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు, ఇచ్చిన డబ్బుల్లో కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది దళారులు నిర్వాసితులకు ఇచ్చిన డబ్బులు తినటం వల్ల మళ్ళీ ఆ సమస్య పరిష్కారం చేసి వాళ్ళకు 115 కోట్లు మళ్ళీ క్యాబినెట్లో తీసుకెళ్ళి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఒప్పించి లైఫ్ లైన్ ప్రాజెక్టు, ఇది జాతీయ ప్రాజెక్టు, నిధులు రీఎంబర్స్ చేయాలి, పనులు త్వరగా అవటానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఖర్చు పెడతాం, ఆ డబ్బుల్ని నాబార్డు ద్వారా మీరు రీఎంబర్స్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరంగా గుర్తించి, ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక ప్రాజెక్టు దగ్గరికి 28 సార్లు వెళ్ళి ఉండరు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 82 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షను ఏ ప్రాజెక్టుకి చేసి ఉండరు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోనే పోలవరం 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు కంటిన్యూగా 24 గంటలు కాంక్రీట్ వేసిన ప్రాజెక్ట్ ఈ దేశంలో ఒక్క పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టే. ఆ విధంగా ఈ ప్రాజెక్టు గురించి రాష్ట్రంలో కరువు విలయతాండవం చేయకుండా ప్రతి చెరువుకి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కాలువకి నీళ్ళు వెళ్ళాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఆ రోజు రాష్ట్ర విభజన జరిగి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్లో 7 ముంపు మండలాలు పక్క రాష్ట్ర భూభాగంలో ఉన్నాయి. మన భూభాగంలో 7 ముంపు మండలాలు వస్తే నిర్వాసితులకి న్యాయం చేసి, వాళ్ళకి ఇళ్ల నిర్మాణం చేసి, వాళ్ళకి ఇస్తామన్న డబ్బులు ఇచ్చి ప్రాజెక్టుని త్వరితగతంగా పనులు పరిగెత్తించాలని 5% అవనే హెడ్ వర్క్స్ పనులు 72% తీసుకెళ్ళి
దగ్గర 11,923 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఖర్చు పెడితే మీ 5 ఏళ్ల నిర్వాహకం 5,825 కోట్లు. వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం 5,825 కోట్లు పనులు చేశారు 5 ఏళ్ళు. మీరు 15 నెలలు డయాఫ్రమ్ వాల్ పనులు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారు. మళ్ళీ నొక్కి చెప్తా ఉన్నాను, ఉద్దేశపూర్వకంగా గోదావరి వరదల్ని 2019లో 2020లో ఉద్దేశపూర్వకంగా ఏదైతే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా నిర్మాణం చేశారు. నేనెందుకు ఆ పనులు ముట్టుకోవాలి? నేను రివర్స్ టెండరింగ్ చేస్తున్నా, 1000 కోట్లు తప్పు జరిగింది, మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతాం అని ఎన్నో మాటలు పిచ్చి మాటలు మాట్లాడారు. మొట్టమొదటిసారి పనిచేసిన ఇరిగేషన్ మినిస్టర్ బుల్లెట్ దిగిందా లేదా అని శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆ రోజు అహంకారపూరితంగా మాట్లాడిన ఇరిగేషన్ మంత్రి ఇవాళ ఎక్కడున్నాడు? రెండో ఇరిగేషన్ మినిస్టర్ వచ్చాడు ఈ 5 ఏళ్లలో. పోలవరం డ్యామ్ పనులంటే చేతులు ఎత్తేసాడు. డ్యాన్సులు చేయటం తప్ప పోలవరం డ్యామ్ ఎప్పుడు కడతాం, పోలవరం డ్యాంలో ఏం పనులు చేస్తున్నాం, జరుగుతున్న పనులు ఏంటి అనేది చెప్పే చిత్తశుద్ధి కానీ రైతుల పట్ల ఏమాత్రం కూడా అంకితభావం లేకుండా ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కనుసన్నల్లో చేతగాని దద్దమ్మల్లాగా, చేతగాని అసమర్థుల్లాగా, పనికిమాలిన వాళ్ళలాగా ఈ ముగ్గురు కలిసి జగన్ రెడ్డి, అనిల్ కుమార్, అంబటి రాంబాబు వీళ్ళు ముగ్గురు కూడా జాతికి ద్రోహం చేశారు. జాతీయ ప్రాజెక్టుని గోదావరిలో ముంచేశారు. చరిత్రహీనులు వీళ్ళు, రైతు ద్రోహులు వీళ్ళు. వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ, కరువు బారిన పడే ఆ రాయలసీమను కాపాడాలి, రాయలసీమను రతనాల సీమ చేయాలని ఆంధ్రనివా పనులు, గాలేరి నగరి పనులు, తెలుగు గంగ పనులు, ముచ్చుమర్రి రాయలసీమకి లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అది. పట్టిసీమ కృష్ణా డెల్టాకి ఎంత ప్రాణప్రదమో ముచ్చుమర్రి 800 అడుగుల్లో మరి రాయలసీమకి 365 రోజులు కూడా నీళ్ళిచ్చే ఆ ప్రాజెక్ట్ని దానికి కూడా పంపులేయడం చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంత చేతగాని వాళ్ళంటే వీళ్ళు డ్యాముల్లో నీళ్లు భద్రత పెట్టుకోలేకపోయారు, డ్యాముల్లో నీళ్లు నిలబెట్టుకోలేకపోయారు. రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు పక్క రాష్ట్ర ప్రభుత్వంతో లాలూచీపడి పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించాలని రాయలసీమ ప్రాంతానికి వెళ్ళే నీళ్లు కూడా పక్క రాష్ట్రానికి ఇచ్చిన తెలివి తక్కువ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పోలీసులను పంపించి ఇవాళ సిఆర్పిఎఫ్కి డ్యాములను అప్పచెప్పిన ప్రబుద్ధులు ఈ వైసీపీ ప్రభుత్వం. ఇంత చేతగాని వాళ్ళు, ఇంత రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి ఉన్నవాళ్ళు ఇవాళ రాష్ట్ర రైతాంగానికి ఏం సమాధానం చెప్తారు? ఏ డ్యాముల్లో నీళ్లున్నాయి? శ్రీశైలంలో డ్యాంలో నీళ్ళే ఉన్నాయి, నాగార్జున సాగర్లో నీళ్ళే ఉన్నాయి. నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారా? అంద్రనివా కింద నీళ్ళు వెళ్ళాయా? గాలేరు నగర్ కింద ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారా? తెలుగం కింద ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారు? మచ్చుమర్రి కింద ఎంత నీళ్ళు వెళ్ళాయి? 45-50 టీఎంసీలు అంద్రనివా కింద బ్రహ్మాండంగా కర్నూలుకి, అనంతపురానికి, చిత్తూరుకి బ్రహ్మాండంగా నీళ్ళు తీసుకెళ్లే వరప్రసాదం లాంటి ప్రాజెక్ట్ అది. మహానుభావుడు ఎన్టీ రామారావు గారి కళ.
చంద్రబాబు నాయుడు గారు పనులు పూర్తి చేసుకెళ్ళి కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్తే ఈ దద్దమ్మ ప్రభుత్వం 58 నెలలు కాలడ్డం పెట్టి పనులు చేయకుండా 30 కోట్లు 58 నెలల్లో ఖర్చు పెట్టి గేటు పెట్టి నీళ్ళు వచ్చాయని చెప్పి గేట్ ఎత్తుకుపోయిన చేతగాని ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం. 3-4 ముచ్చట కాదు, 24 గంటలు కూడా నీళ్లు ఆ గేటు దగ్గర, కుప్పం గేటు దగ్గర నిలబడలేదంటే ఎంత నిర్వాహం, ఎంత నాశనం చేశారు సాగునీటి రంగాన్ని. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, సాగునీటి విజయాలు మొత్తం సువర్ణాక్షరాలతో లిఖించబడింది 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వం. ఏ ప్రాజెక్ట్ ఎంతో పనులైనాయి, ఏ ప్రాజెక్టులో ఏ స్థాయిలో పనులయ్యాయి, ప్రతి ప్రాజెక్టుకు కూడా, ప్రతి ప్రాజెక్టు గురించి కూడా డీటెయిల్డ్గా సమాచారాన్ని ప్రజలకు ఇచ్చాం. దగ్గర దగ్గర 62 ప్రాజెక్టులు టేకప్ చేసి 62 ప్రాజెక్టులు జగన్ రెడ్డి గారు 62 ప్రాజెక్టులు పరిగెత్తించి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 68,293 కోట్లు ఖర్చు పెట్టాం. మీ అసమర్థ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం 35,268 కోట్లు ఖర్చు పెట్టి ఏ ప్రాజెక్టుకి నీళ్ళు ఇచ్చామని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, ప్రతి ప్రాజెక్ట్ సమాచారం ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది. 5 ఏళ్లలో ఎన్నోసార్లు చెప్పా, ప్రతి ప్రాజెక్టు గురించి డీటెయిల్డ్గా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రాజెక్టు రివ్యూ చేశారు. ప్రతి ప్రాజెక్టు కూడా శంకుస్థాపనలో, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ప్రతి ప్రాజెక్టు కూడా ఆయన స్వయంగా 40 ఏళ్ళ ఆయన అనుభవాన్ని, ఈ రాష్ట్రంలో రైతు కన్నీ ఉండకూడదు, రైతు కష్టం ఉండకూడదు, ప్రతి రైతుకి నీళ్ళు వెళ్ళాలి, చివరాయి కట్టుకు నీళ్ళు వెళ్ళాలని ఆ విధంగా 68,293 కోట్లు ఖర్చు పెడితే, నేను మొదటి నెలలోనే చెప్పాను, ఒక్క తప్పు జరగలేదు జగన్ రెడ్డి, ఒక్క తప్పు జరగలేదు. 68,293 కోట్లు ఖర్చు పెట్టాం, 62 ప్రాజెక్టులు పరిగెత్తిచ్చాం, 11,000 కోట్లు పైగా పోలవరం ప్రాజెక్టు పరిగెత్తిచ్చాం. 72%గా పోలవరం పరిగెత్తింది. సాగునీటి విజయాలన్నీ కూడా చరిత్రలో ఉంటాయని ఆ రోజు దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మొదటి 2 స్థానాల్లో నిలబెట్టాం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో వచ్చాయి. ఎన్నో అవార్డ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు వచ్చాయి. గ్రౌండ్ వాటర్లో కావచ్చు, గోదావరి డెల్టా సిస్టంలో ప్రాజెక్టులు నడిపించడంలో కావచ్చు, బెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కింద ప్రతి చివర ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వటం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రతి అధికారి, ప్రతి రైతు, నీటి సంఘాలు, మొత్తం నీటి సంఘాలనే నాశనం చేశావు. నీరు చెట్టునే నాశనం చేశావు, నీరు ప్రగతినే నాశనం చేశావు. ప్రద్దున లేస్తే జైల్లో పెడతా, అక్కడ పెడతా, ఇక్కడ పెడతా అని నువ్వే జైలుకి వెళ్ళే పరిస్థితులు వచ్చాయి. ఇవాళ సమాధానం చెప్పు. నువ్వు ఖర్చు పెట్టిన 35,268 కోట్లలో మేము ధైర్యంగా చెప్తున్నాం 62 ప్రాజెక్టులు. ఈ 62 ప్రాజెక్టుల్లో దగ్గర 23 ప్రాజెక్టులు మేము పూర్తి చేసాం. ఇదిగో డీటెయిల్డ్గా ఉన్నాయి, పురోగతిలో ఉన్నాయి. దగ్గర 48 25 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి, చూపించాం. కొత్త ప్రాజెక్టులు దగ్గర 13 ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు ఏ అయితే పైప్ లైన్లో ఉన్నాయో అవన్నీ కూడా చూపించాం. మొత్తం 62 ప్రాజెక్టులు కూడా డీటెయిల్డ్గా చరిత్రలో పెట్టాం, భవిష్యత్ తరాలకి క్లియర్గా చూపించాం. నువ్వేం చేసావు చెప్పు. ఇవాళ నువ్వు ఖర్చు పెట్టిన 35,000 కోట్లలో మీ దోపిడీ ఎంత?
ఏమైపోయాయి ఈ డబ్బులన్నీ? ఏం చేశారు ఈ డబ్బులన్నీ? నువ్వు చేసిన నిర్వాహకం సోమశిల ఏదైతే సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీకి గత ప్రభుత్వాలు పనులు పూర్తి చేస్తే 200 కోట్లు ఖర్చు పెట్టి గేట్లకి నేను సంగం బ్యారేజ్ కట్టానని, నేను నెల్లూరు బ్యారేజ్ కట్టానని శిలాఫలకాలు వేసుకొని విగ్రహాలు పెట్టుకొని పేర్లు పెట్టుకున్నావే తప్ప నువ్వు ఖర్చు పెట్టిన 35,000 కోట్లలో ఏ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని నేను అడుగుతా ఉన్నా. నువ్వు బడాయి కబుర్లు చెప్పావు. ఉత్తరాంధ్ర నాగావళి, వంశధార నాగావళి అనుసంధానం ఏమైంది అని అడుగుతా ఉన్నా. 100 కోట్ల ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదంటే సాగునీటి రంగాన్ని నువ్వేం చేసావు? ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసావా? ఒక్క ప్రాజెక్టు. వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2లో 871 కోట్లు ఖర్చు పెట్టాం. ఏం చేసావు దాన్ని? తోటపల్లి బ్యారేజీకి 236 కోట్లు ఖర్చు పెట్టాం. మిగిలిపోయిన కొద్ది వాటి పనులు ఏమన్నా చేసావా? గజపతి నగరం బ్రాంచ్ కెనాల్కి 48 కోట్లు ఖర్చు పెట్టాం. నువ్వేం ఖర్చు పెట్టావో చెప్పు. పోలవరానికి చాలా క్లియర్గా అప్పుడే చెప్పాను. రైట్ కెనాల్కి 1655 కోట్లు రైట్ కెనాల్కి ఖర్చు పెట్టాం. నువ్వెంత ఖర్చు పెట్టావు? పోలవరం లెఫ్ట్ కెనాల్కి పురుషోత్తపట్నం లిఫ్ట్కి 1578 కోట్లు ఖర్చు పెట్టి జాతికి అంకితం చేసి నీళ్లు నడిపితే దానికి తాళాలు వేసావు. చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు కట్టింది తెలియకూడదని కోర్టుల్లో లిటిగేషన్లో పెట్టి ఎన్జీటీలో చివరి 6 నెలలు కూడా పంపులు మోటార్లు ఆడేయలేదు. పట్టిసీమ ప్రాజెక్టుకి 4 ఏళ్ళు తాళాలేసి చివరి సంవత్సరం గతి లేక బూజు పట్టిన పంపులను నేను చూపిస్తే చివరి సంవత్సరం నీళ్ళు ఇచ్చావు తప్ప పట్టిసీమను కూడా 5 ఏళ్ళు నడిపిన పరిస్థితి లేదు. పోలవరం డ్యామ్కి చంద్రబాబు నాయుడు గారు మేము చూడటానికి వెళ్తే ప్రొక్లైమ్లు అడ్డం పెట్టి, జేసీబీలు అడ్డం పెట్టి, ట్రాక్టర్లో లారీలు అడ్డం పెట్టావు. రెండోసారి పోలవరం డ్యామ్కి వెళ్తే అరెస్ట్ చేసి నన్ను బొటాయిగూడెం పోలీస్ స్టేషన్లో పడేసావు, మా నాయకుల్ని, నన్ను. ఇదా నీ నిర్వాహకం? లక్షలాది మంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బస్సుల ద్వారా, కార్ల ద్వారా, వాహనాల ద్వారా, రకరకాల వాహనాల్లో లక్షల మంది పోలవరం డ్యామ్కి వెళ్ళారు. లైవ్లో పోలవరం డ్యాంలో జరిగే కాంక్రీట్ పనులు దేశానికి, ప్రపంచానికి ఆన్లైన్లో చూపించాం. నువ్వు మేము వెళ్తేనే డ్యామ్ సైట్లో పోనివ్వాల. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ 5 ఏళ్లలో ఒక్క బస్సు పెట్టి, ఒక్క వాహనం పెట్టి ఎవరినన్నా పోలవరం డ్యాము తీసుకెళ్ళి పనులు చూంచే దమ్ము ధైర్యం నీ ప్రభుత్వానికి ఉందా అని 5 ఏళ్లలో చేసావని నేను జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. చాగల్నాటికి 16 కోట్లు ఖర్చు పెట్టాం. పుష్కరాకి 140 కోట్లు ఖర్చు పెట్టాం. తాడిపూడికి 96 కోట్లు ఖర్చు పెట్టాం. చింతలపూడి లిఫ్ట్కి 4,000 కోట్లు పనులైతే దాన్ని కూడా నాశనం చేసావు. ఉభయ వెస్ట్ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, జగేపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం, ఏలూరు, దెందులూరు, చింతలపూడి, ఇన్ని ప్రాంతాలకు నీళ్ళెళ్ళే 10 నియోజకవర్గాలు, 10 లక్షల ఎకరాలు మెట్ట ప్రాంతాలన్నీ కూడా 5,000 కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 2 సంవత్సరాలు తిరగకుండా 4,000 కోట్లు ఖర్చు పెడితే ఈ దద్దమ్మ అసమర్థ చేతకాని ప్రభుత్వం ఆ పనులన్నీ కూడా పక్కన పారేశారు. అదే చింతలపూడి నీళ్ళు వచ్చుంటే ఇవాళ మెట్ట ప్రాంతాలు కృష్ణా జిల్లాలో, అటు వెస్ట్ గోదావరిలో బ్రహ్మాండంగా లక్షలాది ఎకరాల్లో 1,000 కోట్ల ఆదాయం రైతాంగానికి వచ్చి ఉండేది. దాన్ని కూడా నాశనం చేశావు. దానికేం సమాధానం చెప్తామని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే ఇవాళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి దాన్ని నాశనం చేశావు. పనులు మొదలు పెడితే, శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే దాన్ని కూడా నాశనం చేసి
దాన్ని కూడా పక్కన పడేసావు. అట్లాగే కేఎల్ రావు ప్రాజెక్టులో పులిచింతల్లో 1174 కోట్లు మేము ఖర్చు పెడితే పులిచింతల గేట్లు కొట్టుకుపోతే నీకు 4 ఏళ్ళు పట్టింది గేట్లు పెట్టడానికి. గుండ్లకమ్మ గేట్లు కట్టుకుపోతే ఇంతవరకు దిక్కు మొక్కు లేదు. నీ ఇసుక దాహం వల్ల, మీ శాసనసభ్యులు మంత్రుల ఇసుక దాహం వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. కడప జిల్లాలో, మీ జిల్లాలో, మీ సొంత జిల్లాలో పుంచా ప్రాజెక్టు కొట్టుకుపోయింది, రిజర్వాయర్ కొట్టుకుపోయింది. ఏం సమాధానం చెప్తావు దానికి? పూంచాకి ఏం సమాధానం చెప్తావు? అన్నమయ్య డ్యామ్కి ఏం చెప్తావు? గుండ్లకమ్మ గేట్లకి ఏం చెప్తావు? పులిచింతల గేట్లు కొట్టుకుపోయిన గేటు పెట్టడానికి 5 ఏళ్ళు కావాలా నీకు? ఇదా మీ పనితీరు? ఇదా మీ నిర్వహణ? నాగార్జున సాగర్ మోడరైజేషన్ 2495 కోట్లు ఖర్చు పెట్టాం. మీరేం ఖర్చు పెట్టారు? కనీసం నీళ్ళు ఇచ్చారా? నాగార్జున సాగర్ రైట్ కెనాల్ చివరి ప్రాంతానికి, లెఫ్ట్ కెనాల్ చివరి ప్రాంతాలకు నీళ్ళు వచ్చాయా? నాగార్జున సాగర్ డ్యామ్ నీళ్లు తాగలిగారా? ఇవాళ డ్యాములు మీ కంట్రోల్లో ఉన్నాయా? ఒక డ్యామ్ మీ కంట్రోల్లో ఉందా? కృష్ణా పరిధిలో కేఆర్ఎంబీ ఆఫీస్ విశాఖపట్నంలో పెట్టమన్నారంటే మీరు ఎంత తెలివి తక్కువ వాళ్ళు, ఎంత దద్దమ్ములు ఈ మంత్రులు. కృష్ణానది ఎక్కడుంది? కేఆర్ఎంబీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆఫీస్ విశాఖపట్నంలో పెట్టమన్నా అంటే సముద్రం దగ్గర. మీకు బుర్ర ఉందా అని అడుగుతున్నా. బుర్ర తక్కువ ఆలోచనలు, బుర్ర లేని ఆలోచనలు, తెలివి తక్కువ ఆలోచనలు, మూర్ఖపు ఆలోచనలు, సాగునీటి రంగాన్ని నాశనం చేసి రైతు కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించి ఇవాళ కరువు బారిన పడేశారు రాయలసీమని, మెట్ట ప్రాంతాలని, ఉత్తరాంధ్రని. ఏం సమాధానం చెప్తావు ప్రకాశం నెల్లూరు జిల్లా రైతాంగానికి? ఏం సమాధానం చెప్తావు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రైతాంగానికి? ఏం సమాధానం చెప్తావు అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు రైతాంగానికి? సమాధానాలు లేవు. సాగునీటి రంగం మీద నీకు అవగాహన లేదు, తెలీదు, చెప్పేవాళ్ళు లేడు నీకు. గుండ్లకమ్మ దగ్గర 81 కోట్లు ఖర్చు పెట్టాం. నువ్వేం ఖర్చు పెట్టావు? వెలుగొండ పూల సుబ్బయ్య, వెలుగొండ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. 1414 కోట్లు ఖర్చు పెట్టాం. మళ్ళీ చెప్తున్నా, వెలుగొండ ప్రాజెక్ట్ టనల్లో నీళ్ళిచ్చి చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తారు. గుర్తెట్టుకో, 2024 సంవత్సరంలో జరగబోతుంది. శంకుస్థాపన చేసింది ఆయనే. మళ్ళీ వెలుగొండ టనల్లో నీళ్లు తీసుకెళ్ళి జాతికి అంకితం చేస్తాం. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని అడుగుతున్నా. నీళ్ళు ఇవ్వకుండా వెలుగొండ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేశామని బడాయి కబుర్లు చెప్తావా? ఎక్కడన్నా నీళ్ళు ఇచ్చి చెరువుకు కావచ్చు, కాలువకు కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా సరే నీళ్ళిచ్చి జాతికి అంకితం చేయటం చరిత్రలో చూసాం. ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, పోయాయి. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళారు. కానీ డ్యాముల్లో నీళ్లు లేకుండా, కాలువల్లో నీళ్ళు ఇవ్వకుండా, టనల్లో నీళ్లు పారకుండా జాతికి అంకితం చేశామని బడాయి కబుర్లు, డబ్బా కబుర్లు, కోట్ల రూపాయలు నీ పత్రికల్లో, నీ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెట్టావు. మళ్ళీ చెప్తున్నా, 2024 సంవత్సరంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ మిగిలిపోయిన పనులు పూర్తి చేసి 2024 సంవత్సరంలో వెలుగొండ ప్రాజెక్టు టనల్ ద్వారా కృష్ణమ్మ తల్లి నీళ్లు వెలుగొండ రైతాంగ పొలాలకు ఇచ్చి వెలుగొండ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జాతికి అంకితం చేస్తారు. జగన్ రెడ్డి తెలుసుకోమని చెప్పి నీకు చెప్తా ఉన్నాను. మళ్ళీ రేపు నీ ఎన్నికల ప్రచారాల్లో కూడా ఈ డబ్బా కబుర్లు మానేయమని కూడా జగన్ రెడ్డికి సలహా ఇస్తూ ఉన్నాను. అట్లాగే రామతీర్థం కావచ్చు, తెలుగు గంగకి 504 కోట్లు ఖర్చు పెట్టాం. బద్వేల్ సాగర్ కూడా నీళ్లు తీసుకెళ్ళిన దద్దమ్మ ప్రభుత్వం బ్రహ్మసాగర్ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి
పుట్టిన ప్రాంతం ఆయన పేరు మీద ఉన్న రిజర్వాయర్కి కూడా నీళ్ళు వెళ్ళలా. సోమశిల స్వర్ణముఖిని గాలికి వదిలేసావు, 134 కోట్లు ఖర్చు పెట్టాం. సోమశిల ప్రాజెక్టుకి 380 కోట్లు ఖర్చు పెట్టాం. సోమశిల హై లెవెల్ కెనాల్కి 521 కోట్లు ఖర్చు పెట్టాం, దాన్ని కూడా గాలికి వదిలేసావు. గాలేరు నగరి ఫేజ్ 1కి 1423 కోట్లు ఖర్చు పెట్టాం, 10% ఖర్చు పెట్టావని నేను అడుగుతా ఉన్నా. ఫేజ్ 2 123 కోట్లు ఖర్చు పెట్టాం, ఏం ఖర్చు పెట్టావు నువ్వు అని అడుగుతా ఉన్నా. అట్లాగే గండికోట సిబిఆర్ లిఫ్ట్కి, మరి వాళ్ళ పులివెందుల బ్రాంచ్ కెనాల్కి కావచ్చు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావచ్చు, వీటన్నిటి పనులు కూడా పూర్తి చేసి గండికోటలో నీళ్లు నిలబెట్టి పులివెందుల ప్రాంతానికి నీళ్ళిచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం ప్రభుత్వంది. గుర్తెట్టుకో, నీ ఊరికి, నీ గడ్డకి, మీ ప్రాంతానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో కృష్ణమ్మ తల్లి నీళ్లు ఈ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి, చిత్రావతి కావచ్చు, గండికోట కావచ్చు, ఆవుగు టన్నల్ కావచ్చు, ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి పులివెందుల ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఎస్ఆర్బీసీకి 282 కోట్లు ఖర్చు పెట్టాం. అంద్రినివా ఏదైతే గుండికాయ, కర్నూలు, అనంతపురం, చిత్తూరు దగ్గర 5,570 కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ గొప్పలు చెప్తావు, అక్కడి నుంచి వచ్చానని చెప్తావు. నువ్వు ఖర్చు పెట్టింది 1,657 కోట్లు, మేం ఖర్చు పెట్టింది 5,570 కోట్లు. నక్కకే నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది. రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి నువ్వు కాదా అని నేను అడుగుతున్నా. ఏమైపోయింది రాయలసీమ లిఫ్టు? ఏమైపోయాయి ప్రాజెక్టులు రాయలసీమలో? చివరికి కృష్ణమ్మ నీళ్లు కూడా తాకట్టు పెట్టేశావు. బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిన హక్కులను కూడా తాకట్టు పెట్టేశావు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వచ్చిన హక్కులను కూడా తాకట్టు పెట్టేశావు. ఆ ఇచ్చిన గెజిట్లు కూడా వస్తూ ఉంటే 31 మంది ఎంపీలను పెట్టుకొని జీవోలు వస్తూ ఉంటే గాలికి వదిలేసావు రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలని. ఏం సమాధానం చెప్తావు ఇవాళ? ఏ ప్రాజెక్ట్ కన్నా హక్కులు కాపాడావా? ఆ రోజు నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఇబ్బంది వచ్చిన తర్వాత, గవర్నర్ నరసింహన్ గారి దగ్గర కూర్చున్న తర్వాత, ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారి సమక్షంలో కేసీఆర్, హరీష్ రావు పక్షాన, చంద్రబాబు నాయుడు గారు, నేను ఓ పక్షాన 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి, 299 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికని ఆనాటి ఇరిగేషన్ మంత్రితో ఢిల్లీలో కేంద్ర జలవనరుల సెక్రటరీ దగ్గర సంతకాలు పెట్టడం వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలని కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. బచావ్ మనకేదైతే ట్రిబ్యునల్ ఇచ్చిన హక్కుని కాపాడి ఆ రోజు పక్క రాష్ట్ర మంత్రితో, అధికారులతో, సెక్రటరీతో సంతకాలు ఢిల్లీలో పెట్టించాం. అదే ఇవాళ పక్క రాష్ట్రంలో 2 పార్టీలు గుద్దులాడుకుంటున్నాయి. సంతకం నువ్వు ఎందుకు పెట్టావని ఒక జాతీయ పార్టీ అడుగుతుంది, డ్యామ్ ఎందుకు కుంగిపోయిందని ఇంకో జాతీయ పార్టీ అడుగుతూ ఉంది. ఇది పక్క రాష్ట్రంలో చరిత్ర. ఇవాళ స్వర్ణయుగం చంద్రబాబు నాయుడు గారి చరిత్ర, ఇరిగేషన్ రంగం ఆంధ్రప్రదేశ్. కుంగిపోయిన డ్యామ్ అక్కడ, పరిగెత్తిన ప్రాజెక్టులు ఇక్కడ. చరిత్ర ఖర్చు పెట్టింది 68,000 కోట్లు, పరిగెత్తి ఇచ్చింది 62 ప్రాజెక్టులు. ఏం చెప్తావు జగన్ రెడ్డి సమాధానం? మహేంద్ర తనయ మా గౌత్ శివాజీ, లచ్చన్న గారు అబ్బాయి గౌత్ శిరీష, పాపం ఎప్పుడు అడిగినా కూడా ఆ ప్రాజెక్టుల గురించి మహేంద్ర తనయ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉండేవాళ్ళు. ఆ ప్రాజెక్టుకి 246 కోట్లు ఖర్చు పెట్టాం, నువ్వు ఖర్చు పెట్టింది 26 కోట్లు. ఇంకా సిగ్గు లేకుండా ఆ మంత్రి అక్కడ ఓట్లు అడుగుతున్నాడు. అప్పలరాజు సీదరి, ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావా? అక్కడ
మేం ఖర్చు పెట్టింది 246 కోట్లు అయితే నువ్వు ఖర్చు పెట్టింది 26 కోట్లు. తారక రామ తీర్థసాగర్ 103 కోట్లు. ఎర్రం చిన్నపోల్ రెడ్డి కోరిసిపాడు 20 కోట్లు. కేసీ కెనాల్ లిఫ్ట్ 34 కోట్లు. మోడరేషన్ ఆఫ్ ఏలూరు డెల్టా ఏలేరు 46 కోట్లు. దగ్గర చంద్రబాబు నాయుడు గారి సంఘం మీద, నెల్లూరు మీద గత ప్రభుత్వాలు ఖర్చు పెట్టినాటికి కూడా బడాయి కబుర్లు చెప్పుకొని పేర్లు విగ్రహాలు పెట్టుకున్నారు తప్ప మీరు చేసిన ఘనకార్యం ఏం లేదు అక్కడ. మోడరేషన్ ఆఫ్ గోదావరి డెల్టాలో 813 కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఖర్చు పెట్టింది 123 కోట్లు. కృష్ణా డెల్టాలో మోడరేషన్ పనులు 1239 కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఖర్చు పెట్టింది 326 కోట్లు. తుంగభద్ర కెనాల్ కింద హెచ్ఎల్సి కింద 113 కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ గుండికాయ తుంగభద్ర ప్రాజెక్ట్ కెనాల్స్ కూడా నువ్వు ఖర్చు పెట్టింది 17 కోట్లు. మేం ఖర్చు పెట్టింది 113 కోట్లు. కాన్పూర్ కెనాల్ మోడర్నైజేషన్కి 45 కోట్లు ఖర్చు పెడితే నువ్వు 6 కోట్లు ఖర్చు పెట్టావంటే నీ చిత్తశుద్ధి ఏంటో కనపడతా ఉంది. అట్లాగే మరి మోడర్నైజేషన్ ఆఫ్ ఎంపీఎస్సి 148 కోట్లు ఖర్చు పెడితే నీకు 55 కోట్లు ఖర్చు పెట్టడానికి చేతులు రాలా. అదేవిధంగా ఫ్లడ్ బ్యాంక్స్ వంశధార 36 కోట్లు ఖర్చు పెడితే గాలికి వదిలేసావు. గోదావరి ఫ్లడ్ బ్యాంక్స్కి 236 కోట్లు ఖర్చు పెడితే 6 కోట్లు ఖర్చు పెట్టావు నువ్వు. కృష్ణా ఫ్లడ్ బ్యాంక్స్కి 323 కోట్లు ఖర్చు పెడితే 64 కోట్లు ఖర్చు పెట్టావు. మొత్తం ఇవాళ 35,901 కోట్లు ఫ్లడ్ బ్యాంక్స్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే నువ్వు 13 కోట్లు ఖర్చు పెట్టావు. అదేవిధంగా 11,543 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 62 ప్రాజెక్టులు పరిగెత్తిస్తే 14,000 కోట్లు జీతభత్యాల మీద ఖర్చు పెట్టే నువ్వు సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ గేట్లు పెట్టావు. వెలుగొండ టన్నల్లో నీళ్ళు ఇవ్వటం కూడా చేతకాల. వంశధార నాగావళి అనుసంధానం గాలికి వదిలేసావు. పోలవరం డ్యామ్ను ముంచేసావు. ఏ ప్రాజెక్టు పూర్తయిందని నేను అడుగుతా ఉన్నా. ఏ ప్రాజెక్ట్ పూర్తి చేసావని నేను అడుగుతా ఉన్నా. వీటి దగ్గర ఎక్కడా కూడా నీ దగ్గర సమాధానాలు లేవు. అందుకనే ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని గడ్కరీ గారు వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా వాళ్ళందరూ ఒకటే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థుడైన ముఖ్యమంత్రిగా, 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా పోలవరం డ్యామ్ని పరిగెత్తిచ్చారు. ఇవాళ ఈ అసమర్థ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం రివర్స్ రెండింగ్ డ్రామా ఆడి నేను ఇన్ని కోట్లు ఆదా చేశాను, అన్ని కోట్లు ఆదా చేశానని చెప్పి 738 కోట్లు ఆదా చేశాను రివర్స్ రెండింగ్ డ్రామా అని 4,000 కోట్లు ప్రాజెక్టు పనులు పెంచేశాడు. ఇవాళ నీతి ఆయోగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా 20లో వచ్చిన, ఆగస్టులో, సెప్టెంబర్లో వచ్చిన, అక్టోబర్లో వచ్చిన ఈ గోదావరి వరదలకి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చాలా క్లియర్గా రిపోర్ట్ ఇచ్చినా కూడా నీ దగ్గర సమాధానం లేదు. 150 అడుగులతో నిర్మాణం చేయాల్సిన ప్రాజెక్ట్ని 135 అడుగులకు పరిమితం చేసి 45.72 మీటర్ల ఎత్తులో కట్టాల్సిన పోలవరం డ్యామ్ని 41.35 మీటర్లకి పరిమితమై పోలవరం నిర్వాసితుల్ని గోదావరిలో ముంచి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా, వచ్చిన కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా 2,415 కోట్లని పోలవరం నిర్వాసితులకి డబ్బులు కట్టకుండా ఆ డబ్బులన్నీ వేరే పనులకి మరల్చావంటే పోలవరం నిర్వాసితులకి ఓట్లు అడిగే హక్కు నీకుందా? పోలవరం నియోజకవర్గంలో కానీ, రంపచోడవరం నియోజకవర్గంలో కానీ ఓట్లు అడిగే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. రేపు ఆ ప్రాంతాలకి, ఉభయ గోదావరి జిల్లాలకి పోలవరం ప్రాజెక్టు గురించి, ఈ రాష్ట్రంలో రైతాంగానికి పోలవరం డ్యామ్ గురించి ఏం సమాధానం చెప్తావో చెప్పమని నేను జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ 55,548 కోట్లు DPR2 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చాలా స్పష్టంగా 2019లో ఫిబ్రవరిలో క్లియరెన్స్ ఇస్తే ఈరోజు కూడా DPR2ని
అమలు చేయలేదంటే, ఫైనాన్షియల్ క్లియరెన్స్ తెచ్చుకోలేదంటే 31 మంది ఎంపీలు ఢిల్లీలో ఉండి గడ్డి పీకుతున్నారా? 31 మంది ఎంపీలు ఆంధ్రభవన్లో కూర్చొని ఏం చేస్తున్నారు? ఇవాళ వీటికి ఏం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు క్లియరెన్స్ తెచ్చిన 55,548 కోట్లు టీఎస్సీ క్లియరెన్స్ DPR2 నువ్వు ఫైనాన్షియల్ క్లోజర్ తేలేదంటే ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిసావు? ఫైనాన్స్ మినిస్టర్ని ఎన్నిసార్లు కలిసావు? కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని ఎన్నిసార్లు కలిసావు? నువ్వు ఎన్నిసార్లు కలిసినా హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని నీ కేసుల్లో బయటపడటానికి, బాబాయ్ హత్య కేసులో నీ కుటుంబాన్ని కాపాడుకోవటానికి, నీ తమ్ముడిని కాపాడుకోవటానికి నీ ఎంపీలు ఉపయోగపడ్డారు. నీ ముఖ్యమంత్రి హోదా ఉపయోగపడింది. పోలవరం డ్యామ్ నిధులు తేటానికి ఉపయోగపడలా, ప్రత్యేక హోదా తేటానికి ఉపయోగపడలా, రైల్వే జోన్ తేటానికి ఉపయోగపడలా, రాష్ట్ర విభజన చట్టంలో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఆస్తులు 1,00,000 కోట్లు 2 రాష్ట్రాలకి పంపకాలు జరగాలి, వాటికి ఉపయోగపడలా నీ అధికారం. ఆంధ్ర భవన్ ఆస్తులు పంపకాలు జరగాలి, వాటికి ఉపయోగపడలా నీ అధికారం. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, దానికి ఉపయోగపడలా నీ అధికారం. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మకానికి పెట్టావు, దాన్ని ఆపడానికి నీ అధికారం ఉపయోగపడలా. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ పొలాలన్నీ కూడా దోపిడీ చేయడానికి కార్పొరేట్ కంపెనీలతో చేతులు కలిపావు, దానికోసమే నీ తాపత్రయం అంతా. ఇవన్నీ కూడా, ఈ పాపాలన్నిటికి కూడా సమాధానం చెప్పమని నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికల ముందు కారు కోతలు కూశారు, ఇంతంత పుస్తకాలు వేసుకొని మా మీద బురద చల్లారు. నీరు చెట్లో జైల్లో పెడతాం, పోలవరంలో జైల్లో పెడతాం, పట్టిసీమలో జైల్లో పెడతాం. ఎన్ని కారు కోతలు కూశారు, ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడారు, ఎన్ని అరాచకాలు, ఎన్ని అబద్ధపు మాటలు, ఎన్ని అసత్యపు మాటలు ఎన్ని చేసినా ఇవాళ కడిగిన ముత్యంలాగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ ఇరిగేషన్ రంగంలో ఒక స్వర్ణయుగంలాగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రైతుకి, చివరాయికట్టు రైతుకి న్యాయం చేయటానికి, రైతాంగానికి సాగునీటి సంఘాలు పెట్టి, ప్రాజెక్ట్ కమిటీలు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఏపీఐడిసి లిఫ్ట్ ఇరిగేషన్లో బ్రహ్మాండంగా పరిగెత్తించి అంత చేస్తే ఈ 5 ఏళ్ల నీ నిర్వాహకం వల్ల, నీ చేతకాంతనం వల్ల ప్రజావేదిక విధ్వంసం నీ ప్రారంభం, పోలవరం డయాఫ్రమ్ వాల్ విధ్వంసం నీ పరిపాలనకి ముగింపు. ఎన్నికల కురుక్షేత్ర ఎన్నికల సంగ్రామం ప్రారంభమైంది. రేపు జరగబోయే ఎన్నికల్లో 160 అడుగులు గొయ్యిదోవి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు పాతి పెడతారు. ఎప్పుడు జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాలతో నీ వైసీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుంది. నిన్న జరిగిన బహిరంగ సభకు వచ్చిన లక్షలాది మంది ప్రజలే సాక్ష్యం. లక్షలాది మంది వాహనాలు పెట్టకపోయినా, నువ్వు ట్రాఫిక్ అడ్డం పెట్టినా, నీ కొంతమంది పోలీస్ అధికారులతో ఎన్ని చికాకులు ఇబ్బందులు పెట్టినా, ఎన్నిసార్లు కరెంటు తీసి ఇబ్బందులు పెట్టినా, ఎన్నిసార్లు మీడియాలో అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా బ్రహ్మాండంగా ప్రజాగళం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ బహిరంగ సభ, నిన్న జరిగిన మహాసభ ఏదైతే బొప్పిడిలో బ్రహ్మాండంగా జయప్రదమైంది. నీ ప్రభుత్వ పరిపాలన, నీ ప్రభుత్వానికి అంతం పలికే విధంగా, నీ పార్టీ బంగాళాఖాతం కలిసే విధంగా నిన్న ప్రజలు తరలి వచ్చిన విధానంతో రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కూడా ఇవాళ మరి ఆనందంగా ఉన్నారు. ఎవరైతే తప్పు చేసిన అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఎలక్షన్ కమిషన్ని, సంబంధిత అధికారులని కోరుతా ఉన్నాను.